తగలబెట్టండి సార్. గంజి నుండి బెంజ్ వరకు అందరికీ నమస్తే బాబాయ్. గోవా వెళ్దాం అంటే పిల్లకాలో పక్కన సిట్టింగ్ వేసి గోవా వచ్చిందిరా మామ అన్నాడంట మా ఫ్రెండ్ ఒకడు. అందుకే మేము మా ఫ్రెండ్స్తో మా ఎర్రగొండపాలెం నుండి నిన్న అనుకొని ఇవాళ మార్నింగ్ బాపట్ల సూర్యలంక బీచ్కి స్టార్ట్ అయ్యాం. బీచ్కి వెళ్ళిన వెంటనే మా కారు పార్కింగ్ ఎక్కడ పెట్టాలని సిట్ చేసుకొని అలా గ్రీనరీ ఎంజాయ్ చేస్తూ మేము మా ఫ్రెండ్స్ ఫుడ్ ఎక్కడ బాగుంటుంది, సిట్టింగ్ ఎక్కడ అని అన్ని సరి చూసుకొని వేరే ఫ్రెండ్స్ కూడా బీచ్కి వస్తే మాట్లాడుతూ ఉన్నాం. ఇంక అందరం బీచ్లోకి అయితే స్టార్ట్ అయ్యాం బాబాయ్. నేనైతే ఫస్ట్ ఒంగోలు కొత్తపట్నం బీచ్, వైజాగ్ బీచ్, నరసాపురం పేరుపాలెం బీచ్ చూసా, కానీ ఎప్పటి నుండో బాపట్ల బీచ్ వెళ్ళాలనుకొని వెళ్ళలేదు. ఎన్నో రోజుల తర్వాత ఇవాళ అయితే వచ్చా. ఇక సముద్రం దగ్గర కదా, చేపలు, ఎండు చేపలు, తినుబండారాలు, పిల్లలు ఆడుకునేవన్నీ గట్టిగా కనపడుతున్నాయి. ఇంకా వెంటనే ఒక స్వీట్ కాన్ తీసుకొని అట్టా తినుకుంటూ బీచ్ చూస్తా ఎంజాయ్ చేస్తూ ఉన్నామా. మా ఫ్రెండ్స్ లోపలికి పోయి అలా సముద్రంలో గది ఈత కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు. నేను కూడా సముద్రం లోపలికి వెళ్ళి అలా ఇలా పిల్ల ఈత కొట్టి ఒడ్డును కూర్చొని వాళ్ళ పర్సు, మొబైల్స్ పట్టుకొని ఉన్నా. ఇక మా స్నేహితులు అయితే సముద్రం లోపలికి వెళ్ళి ఎంజాయ్ అయితే చేశారు. తర్వాత అందరూ గ్రూప్ ఫోటో దిగి బీచ్ 5:30కి క్లోజ్ అంట మా ఊరికి అయితే స్టార్ట్ అయ్యాం. వెళ్తా బాపట్లలో బయట చెట్టు కింద బిర్యానీ తిని కారులో కామెడీ చేసుకుని నైట్కి ఇంటికి వెళ్ళేసరికి నైట్ 12 అయింది. మరి బాపట్ల బీచ్ ఎంతమంది వెళ్ళారు అలా కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఎర్రగొండపాలెం వాళ్ళు ఎవరు కామెంట్ లైక్ చేసేయండి.